వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్, ఐ ఆర్డర్ యూ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ ఏసీపీ వికాస్ నగర్, లక్నో. మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్, ఐ ఆర్డర్ యూ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగెయిన్స్ట్ ఏసీపీ వికాస్ నగర్, లక్నో. ఇది ఒక లాయర్ జడ్జిని పట్టుకున్నటువంటి మాట, ఇద్దరు జడ్జిలను పట్టుకున్నటువంటి మాట. ఒకసారి వీడియో చూడండి. Are you the party in person? Yes. Prabal Pratap. Yes. Mr. Judicial Servant, I order you to order the registration of FIR against ACP Vikas Nagar, Lucknow. And You're Duplex ordering me. Technologies. You're ordering us. I am the sovereign. And Duplex Technology Services for running cybercrime syndicate in across the country. That's all from my side. Everything is on record in 155 pages of the file. And that's all from my side. And these are few papers I have. So at this court, ये दे देना मादर चौथ CGI. చూసారుగా, ఇటీవల కోర్టులో జరిగినటువంటివి ఒక 2 వైరల్ అయ్యాయండి. అందులో ఇది కూడా ఒకటి. అంటే ఇటీవల చూస్తున్నాం మనం ఈ డివోర్స్ కేసుల్లో ఆల్మిని దానికి సంబంధించి, అంటే భరణానికి సంబంధించినటువంటి దాంట్లో ఏవో చాలా పెద్దగా అవుతున్నాయి. అవన్నీ వైరల్ అవుతుంటే ఇగో ఇలాంటి సంఘటనలు కూడా వైరల్ అవుతున్నాయి ఒక పక్కన. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఇతని పేరు ప్రబల్ ప్రతాప్. లక్నోలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏఎస్పీ సైబర్ క్రైమ్ ముఠాని నడుపుతున్నాడు అని ఆరోపిస్తూ ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డైరెక్ట్గా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే గతంలో కూడా కింది స్థాయి కోర్టుల్ని ఆయన ఆశ్రయించాడు, కానీ ఆయనకు అనుకూలంగా అక్కడ తీర్పు రాలేదు. కోర్టులో ఇది వచ్చినటువంటిది ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ అతను మాట్లాడినటువంటి ఆ అనుచిత పదం ఇవన్నీ కూడా కాస్త చర్చనీయాంశం అయ్యాయి, బాగా చాలా చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా అక్కడ మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్, ఐ ఆర్డర్ యూ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ ఏసీపీ వికాస్ నగర్. మరి దానికి సంబంధించి ఏమన్నా సాక్ష్యాధారాలు అతను చేసినటువంటి దానికి ఏమైనా పెట్టాడా లేదా ఇది అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఇది ఆగ్రహం అనుకోవాలా, ఆర్ఎల్స్ ఇంకేమైనా అనుకోవాలా, ఏం చెప్పాలి? సరే, ఒక కేసు నడుస్తోంది. ఒక కేసు నడుస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి 2 రకాలుగా తీసుకోవాలి. చాలా టైం మనం అనుకున్నాం కూడా ఏంటంటే, న్యాయం అందరికీ సమానమేనా అన్నటువంటి ప్రశ్న మీద మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఎస్, డెఫినెట్గా న్యాయం అందరికీ సమానంగానే ఉండాలి, కానీ మన దగ్గర మాత్రం న్యాయం అందరికీ సమానంగా లేదు అన్నటువంటిది. ఎందుకంటే సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి ఒకలాగా, డబ్బున్న వాళ్ళ దగ్గరికి, పలుకుబడిన వాళ్ళ దగ్గరికి ఒకలాగా తయారవుతుంది. ఇదే, అది కేవలం జడ్జిలు మాత్రం చేస్తున్నారా అంటే జడ్జిలను కాదు ఇక్కడ అనేది, న్యాయవాదులు ఉంటారు అటు ఇటు కూడా, ఎవరికైనా అంతే. అందులో పెద్ద మాట్లాడడానికి ఏమీ లేదు. ఇట్ డజంట్ మీన్ దట్ ఏదో న్యాయ వ్యవస్థ మొత్తాన్ని డెరిగేటివ్గా కామెంట్ చేస్తున్నాం అనేది కానీ కాదు. న్యాయ వ్యవస్థను కూడా అవసరమైతే ప్రశ్నించాలి, అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కే. ప్రశ్నించడం తప్పలేదు, అది సరైనటువంటి ప్రశ్న మనం వేయాలి. అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, సీజేఐకి ఇలాంటి మాటలు మాట్లాడతామంటే అది కుదరదు. సో ఖచ్చితంగా అతని మీద రేపు కేసు నమోదవుతుంది, ఇంత అవుతుంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఏంటంటే, ఒక సాధారణ పౌరుడు కొన్నేళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగినా తన మాటను ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి భావన కలిగితే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్ అనుకోవాలా? ఆర్ఎల్స్ వెళ్ళిన ప్రతి చోట కూడా నిజంగా అతని దగ్గర ఆధారాలు ఉంటే ముందు కేసు నమోదు చేయాలి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయనటువంటి పక్షంలో నేను ఫలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కేసు నమోదు చేయడం లేదు, మీరు యాక్షన్ తీసుకోండి అని కోర్టుకు వెళ్ళొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా ముందు కోర్టుకే వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయండి ఇది అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ ముందు బయట పెట్టాలి కదా. అలా పెట్టకుండా డైరెక్ట్గా కోర్టుకు వచ్చేసి లిస్టెడ్ అయ్యింది అన్నటువంటి పేరుతోటి డైరెక్ట్గా పేపర్లో మొహం మీద విసిరేసి ఐ ఆర్డర్ యూ టు, కోర్టుని ఆర్డర్ వేయడం ఏంటి? కోర్టుకి మనం చెప్పాలి, సార్ దీని మీద నాకు ఈ రిలాక్సేషన్ కావాలి, లేదంటే ఇగో ఈ చర్యలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను అంటే వాళ్ళు సాధ్యాసాధ్యాలు చూసి దానికి సంబంధించి ఇమీడియట్గా ఎస్ దీని మీద ఎంక్వైరీ చేయండి, దీని మీద ఇది చేయండి, దీని మీద ఇచ్చేయండి అని చెప్పి ఇస్తారు. ప్రైమా ఫేసి ఎవిడెన్సెస్ ఏమైనా ఉంటాయి కదా, ఊరికే కాదు కదా. సో వెళ్ళిన వెంటనే డైరెక్ట్గా ఐ ఆర్డర్ యూ అని అడిగితే జడ్జి గారు కూడా అదే అడుగుతున్నారు అక్కడ. సో ఆర్ యూ ఆర్డరింగ్ అస్? ఒక లాయర్ కింద జడ్జిల్ని ఆర్డర్ వేయొచ్చా మనం?
అది ఒకటైతే ఇది గతంలోనే జరిగినటువంటి ఒక సంఘటన. జడ్జి గారేమో కాస్త చిన్న వయసు, ఎదుర్కొంటూ ఉన్నటువంటి లాయర్ గారేమో చాలా పెద్ద వయసు. భాష ఆర్ ఏమో మనకు అక్కడ కరెక్ట్గా తెలియదు, కానీ ఈయన మాత్రం చాలా మీకు బాగా ఎక్కువ తెలుసుకున్నారు కాబట్టి మీరు జడ్జ్ అయ్యారు, మాకు తెలియదు కాబట్టి మేము వకీల్గా ఉన్నాం. సెన్సిబుల్ కామెంట్, ఖచ్చితంగా సెన్సిబుల్ కామెంట్. జడ్జి స్థానంలోకి వెళ్తున్నారు అంటేనే జ్ఞానం ఎక్కువగా ఉందని. అలా అని చెప్పి లాయర్లకి తక్కువ ఉంటుందని నేను అనట్లా. ఇంకా మాట్లాడితే ఒక్కొక్కసారి జడ్జిల కంటే లాయర్లకి ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ మన ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు అక్కడ కూడా వెళ్ళి ఏం మాట్లాడతారని తెలిసిందే కదా, అలాగా. అండ్ ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ జడ్జి గారి ఆరోగెన్స్ కనిపిస్తోంది దీంట్లో. ఆయన చెప్తున్నారు, నేను నా ఓన్ వేలో నేను వాదిస్తున్నాను, ప్రొసీజరల్గా నా ఓన్ వేలో నేను వాదిస్తున్నాను, నాకు తెలిసిన పద్ధతిలో నేను వాదిస్తున్నాను, మిమ్మల్ని ప్లీజ్ చేయడానికో దీనికో నేను ఇక్కడ కాదు, నేను నా పాయింట్ని ఇక్కడ వాదన వినిపించడానికి వచ్చాను అని చెప్పి ఆ పెద్ద ఆయన లాయర్ గారు ఆయన మాట్లాడుతుంటే, ఆయనకంటే వయసులో చిన్న ఆయన, సరే ఆయన టాలెంట్ తోటి ఆయన బయటికి వెళ్ళారు, జడ్జిగా వచ్చిన ఆయన ఆ ఫైల్ విసిరేసినటువంటి తీరు కానీ మాట్లాడుతున్న తీరు కానీ ఇక్కడ జడ్జి గారి ఆరోగ్యం చూపిస్తుంటే, ఇక్కడ లాయర్ తన ఆత్మగౌరవం చూపిస్తున్నట్టుగా ఉంది. బోత్ ఆర్ డిఫరెంట్. సో కోర్టులో కూడా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, అతని మీద యాక్షన్ ఏమైనా తీసుకున్నారంటే, ఆఫ్టర్ అ మ్యాన్ త్రూ పేపర్స్ అండ్ అబ్యూజ్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఇన్సైడ్ సుప్రీం కోర్ట్, ద బెంచ్ ఆఫ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ అండ్ అలోక్ అరాధే decided not to initiate contempt proceedings against him. We don't propose any action against him. As far as the merits of the case are concerned, we have pursued the records. The special leave petition is dismissed. అది చూసిన తర్వాత స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేశారు, మేమేమి యాక్షన్ తీసుకోమని మేము చెప్పట్లేదని అన్నారంటే, అతని మానసిక స్థితి మీద వాళ్ళకి అప్పటికే ఒక అవగాహన ఉండాలి, దానికని చెప్పే తీసుకున్నారు. ఎన్నిసార్లు ఈ కేసు తీసుకుని వస్తున్నారు ఉంటే అక్కడ ఎవిడెన్సెస్ తీసుకురావాలి. ఎవిడెన్సెస్ లేకుండా మీరు కేసు వేసేయండి అంటే కోర్టు ఊరికే వేసేస్తుందా? ఇది సుప్రీంకోర్టులో జరిగినటువంటిది. అండ్ ఇందాక చెప్పుకున్నటువంటిది సమ్వేర్ జరిగింది లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్న కోర్టుకి సంబంధించి, అది అక్కడ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.